అసలు జగన్ ఇలా ఎందుకన్నారు? మావిగన్ అన్న ఒక్క పేరుతో జగన్ సోషల్ మీడియాలో విపరీతంగా నవ్వుల పాలయ్యారు. చాలా మంది ట్రోల్స్ కూడా చేశారు. అసలు జగన్ ఆ పేరు ప్రతిపాదించడం వెనుక కారణాలు ఏంటన్నది ఎవరైనా గమనించారా? ఆ పేరు వెనుక ప్రాధాన్యం ఏంటన్నది తెలుసా? దాని గురించి వివరంగా ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం అనేది మరోసారి రాజకీయంగా వేడెక్కింది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది. దీనికి వైసీపీ కూడా సమ్మతం తెలిపింది. అమరావతికి రాజధాని విషయంలో ఎలాంటి వ్యతిరేకత లేదని జగన్ స్పష్టం చేశారు. కానీ రాజధాని విషయంలో జగన్ మరో మెలిక పెట్టారు. మరో కొత్త అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి అబాసుపాలయ్యారు వైసీపీ అధినేత జగన్. ఒకప్పుడు 3 రాజధానుల పేరుతో విశాఖ, అమరావతి, కర్నూలు పేర్లను ప్రతిపాదించారు వైసీపీ అధినేత జగన్. ఇప్పుడు కొత్తగా విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు పేర్లను ప్రతిపాదించారు జగన్. ఈ 3 ప్రాంతాలను కలిపి ఒక విస్తృత రాజధానిగా ఏర్పాటు చేయాలని జగన్ సూచించారు. ఈ 3 ప్రాంతాలను హైలైట్ చేస్తూ మావిగన్ అనే కొత్త పేరును ప్రతిపాదించారు జగన్. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం తీర్మానం చేయడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై స్పందించిన జగన్, ఒకసారి చట్టం చేశామని చెప్పి అది మార్పు చేయలేమని చెప్పడం సరికాదన్నారు. అదే అసెంబ్లీ మళ్లీ చట్టాన్ని సవరించుకునే అధికారాన్ని కలిగి ఉంటుందని ఆయన చెప్పారు. ఏ ప్రభుత్వం వచ్చినా పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేయవచ్చని చెప్పారు. చట్టాన్ని మార్చడం అసాధ్యం అన్నట్లుగా ప్రజలకు చెప్పడం సరైనది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని కూడా విమర్శించారు జగన్. అమరావతి నిర్మాణంపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద అవినీతి వ్యవహారాల్లో ఒకటిగా మారిందని ఆయన ఆరోపించారు. రాజధాని పేరుతో భారీ స్థాయిలో భూములు, నిర్మాణాలు, ఖర్చులు అన్నీ ఒక వ్యవస్థీకృత విధానంలో జరుగుతున్నాయని చెప్పారు. అమరావతిని అభివృద్ధి పేరుతో భారీ ఖర్చులు చూపించడం వెనుక అవినీతి దాగి ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే అమరావతికి తమ పార్టీ వ్యతిరేకం కాదని కూడా జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని తమ అభిప్రాయమని ఆయన పేర్కొన్నారు. అమరావతి నిర్మాణంలో అసలు సమస్య ఖర్చు అని జగన్ వివరించారు. 1 ఎకరాకు మౌలిక వసతుల అభివృద్ధికి భారీగా నిధులు అవసరం అవుతాయని చెప్పారు. ఇప్పుడు 2వ విడత భూ సమీకరణ ద్వారా సేకరించే భూముల సంఖ్య లక్షల ఎకరాలకు చేరవచ్చని, ఈ స్థాయిలో భూములను అభివృద్ధి చేయాలంటే సుమారు 2 లక్షల కోట్ల వరకు ఖర్చవుతుందని ఆయన అంచనా వేశారు. ఇంత భారీ వ్యయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుకూలమా అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతూనే అభివృద్ధి జరగాలంటే సమతుల్యత అవసరమని అన్నారు. రాజధాని అంశానికి ప్రత్యామ్నాయంగా జగన్ ఒక కొత్త ప్రతిపాదనను ప్రతిపాదించారు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రాంతాలను కలిపి ఒక విస్తృత రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు దాదాపు 110 కిలోమీటర్ల పరిధిని రాజధాని ప్రాంతంగా ప్రకటిస్తే అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ 3 నగరాల పేర్ల మొదటి అక్షరాలను కలిపి కొత్త రాజధానికి మావిగన్ అనే పేరు పెట్టాలని కూడా సూచించారు. MA మా అంటే మచిలీపట్నం, VI విజయవాడ, గన్ గుంటూరు. ఒక విధంగా ఒక విస్తృత మెట్రో ప్రాంతంలా రాజధాని అభివృద్ధి చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మచిలీపట్నం పోర్టు ఉన్న కారణంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే భారీ ఆర్థిక అవకాశాలు ఏర్పడతాయని జగన్ తెలిపారు. చెన్నై లేదా ముంబై తరహాలో ఒక పోర్టు ఆధారిత నగరంగా అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం అమరావతి ప్రాజెక్టుకు అంచనా వేసిన మొత్తం వ్యయంలో కేవలం 10% మాత్రమే ఖర్చు చేసినా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ రహదారి వెంట నగరాల మధ్య అభివృద్ధి జరిగితే తక్కువ ఖర్చుతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయవచ్చని జగన్ సూచించారు.